కొంచెంతో వంట ఇండియాస్ #1 సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెం నూనెతోనే ఎక్కువ వంట. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆ రేంజ్ లేడీస్, బ్యూటిఫుల్ లేడీస్, టాలెంట్ ఉన్న లేడీస్, కంటెంట్ ఉన్న లేడీస్ ఎక్కడ ఉంటారు అంటే విశాఖపట్నంలో, మధురవాడలో. అండ్ ఈ రోజు మా షోలో ఉన్నారా. క్వశ్చన్ తో మొదలు పెడతా, దానికి ఆన్సర్ ఇవ్వండి, క్రేజీగా ఆన్సర్ ఇవ్వండి. మీరందరూ హీరోయిన్స్ కాబట్టి మీ ఇంట్లో హీరో ఉంటాడు కదా, అఫ్ కోర్స్ మీ ఆయన హీరో అనుకుంటారు కదా. ఆ హీరోని మీరు ఒక సినిమా హీరోతోని కంపేర్ చేయాలి. ఎందుకు అంటాడో, ఎందుకు ఆ హీరోతోని పోలుస్తున్నారు అది చెప్పాలి. మా ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్. ఏ హీరోతోని పోలుస్తున్నావు? సాయి కుమార్. సాయి కుమార్ గారు. యా. ఎందుకు? ఓహో, పోలీస్ స్టోరీ. యా. లబ్బే. ఎందుకు అట్లా? మీ ఆయన కూడా చాలా స్ట్రిక్ట్ ఆ ఇంట్లో. సిన్సియర్ గా ఉంటారు, అబద్ధం ఆడరు, తప్పు చేస్తే శిక్షిస్తారు. యా. థ్యాంక్ యూ సార్. ఇంకా నెక్స్ట్. రోజ్ స్టాండ్స్ ఫర్ బ్యూటీ, రవి స్టాండ్స్ ఫర్ డ్యూటీ. నాకు అర్థం కాలేదు సార్. చెప్పండి కొట్టండి. ఏ హీరో మీ ఆయన? రాజశేఖర్. యాక్షన్ అయితే అది చెయ్యరు గాని ఆయనకి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. భార్య గురించి చెప్పట్లేదు మీరు. ముందు ఫ్యామిలీ తర్వాతే కదా, వాళ్ళందరినీ చూసుకున్నాక నన్ను చూసుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఉండడం బట్టే మన భూమి ఇంత సంతోషంగా ఉందండి బాబు. Thank వెరీ you. గుడ్. థ్యాంక్ యూ అమ్మా. మా వారు పోకిరి సినిమాలో మహేష్ బాబు లాగా జగడమే పరిగెడుతూ ఉంటాడా? పరిగెడుతూ ఉంటారు, నన్ను పరిగెత్తిస్తూ ఉంటారు. ఇంకా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. హాయ్ మేడం, బాగున్నారా? బాగున్నాను సార్. మీ పేరు చెప్పట్లేదు నాకు. పార్వతి. పార్వతి గారు ఏం చేస్తుంటారు? డాన్సర్ అండి, క్లాసికల్ డాన్సర్. క్లాసికల్ డాన్సర్. వావ్. మేడం మీ పేరు? ప్రసన్న అండి. ప్రసన్న గారు ఇప్పుడేనా లేకపోతే చిన్నప్పటి నుంచేనా? చిన్నప్పటి నుంచే ఇంత అందంగా ఉన్నారా లేకపోతే ఇప్పుడు పెళ్లి తర్వాత? పెళ్ళయ్యాకేనండి, మా హస్బెండ్ దయ వల్ల. గ్రేట్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను ఇన్ఫ్లుయెన్సర్ అండి. ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? నేనైతే ఇన్ని రోజులు శ్రీకాకుళంని మాత్రమే ఎక్స్ప్లోర్ చేశాను, కానీ ఇవాళ నుంచి ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ ఎక్స్ప్లోర్ చేస్తాను. అబ్బా, ఆడవాళ్ళు మీకు జోహార్లు ఎప్పుడు ఉంటది మీతో. హాయ్ రవి గారు, బాగున్నారా? బాగున్నాండి. నా పేరు ప్రియాంక. హాయ్ ప్రియాంక గారు, మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. Yes. చాలా కష్టమైన ఉద్యోగం చేస్తున్నారు మీరు. జీతం వస్తుందా? అంతా నా చేతిలోనే ఉంటుంది. అది అది మేడం హాయ్, మీ పేరండి? నా పేరు లక్ష్మీ శిరీష. లక్ష్మీ శిరీష గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీరు మీ ఆయన ఏమని పిలుస్తారు ముద్దుగా? డైమండ్. అది ఎట్లుందంటే నాకు అది గుర్తు. ఒరే ధనియాలు. వెరీ గుడ్. మేడం మీ పేరు? ప్రశాంతి. ప్రశాంతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్ని నుంచి ఆ పని చేస్తున్నారు? 6 months. 6 months. రీసెంట్లీ మ్యారీడా? కాదు, హౌస్ వైఫ్. ప్రీవియస్ గా వర్క్ చేశారు. ఇప్పుడు ఎందుకు మానేశారు? యు నాట్ వర్కింగ్. చిల్డ్రన్. పుట్టి ఆడవాళ్ళకే చెందుతండి ఆ సాక్రిఫైస్. పిల్లల కోసం అన్ని వదిలేస్తారు మీరు. తూర్పు తెల్లవారగానే ప్రదోష వేళలో లేచి కాలకృత్యాలు తీర్చుకొని శుభ్రంగా అమ్మవారికి పూజ చేసి అందంగా తయారయ్యి ఆనందంగా ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ కు వచ్చిన మా శ్రావణ లక్ష్మి అందరికీ ముందు శుభోదయం. నా పేరు లక్ష్మీ భవాని. వీళ్ళందరికంటే ఆవిడ ఎక్కువ మాట్లాడింది, నేను అడగకుండానే మాట్లాడింది. Let's start our first round. పోలా అద్రి పోలా.
సో 2 రింగులు ఓ దుపట్టా వచ్చింది. మీ టీం నుంచి ఒకరు ఆ రింగ్ లో నిల్చుంటారు, మీ టీం లో నుంచి ఒకరు ఆ రింగ్ లో నిల్చుంటారు. ఒక కార్నర్ కి మీరు పట్టుకుంటారు, ఒక కార్నర్ కి మీరు పట్టుకుంటారు. లాగండి అని అంట, లాగుతారు. ఎవరైతే రింగ్ నుంచి బయటకు వస్తారో ఒక్క కాలు వస్తే కాదు, 2 కాళ్ళు బయటకు ఉండాలి. ఓకే, 2 కాళ్ళు మీరు లాగడమో చేయడమో జరిగితే బయటకు వస్తారు. మీరు గెలవాలని ఆడండి అమ్మా, వెళ్ళండి. ఇప్పుడు ఎవరైతే గెలుస్తారో వాళ్ళనే ఒక ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఇస్తే మీకు ఒక పాయింట్ వస్తుంది. 3, 2, 1 అండ్ గో. ఒకటే చెయ్యి, ఒకటే చెయ్యి, ఒకటే. రెండు చేతులు వాడచ్చు ఇప్పుడు. మీకు ఒక డైలాగ్ వినిపిస్తుంది, ఆ డైలాగ్ జాగ్రత్తగా వినండి. ఒకటేసారి వినిపిస్తుంది, దాని తర్వాత క్వశ్చన్ అడుగుతా, క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. మీరు పోలీసు వాళ్ళకి దుడ్డు ఇస్తుండారా, మేము పోలీసు వాళ్ళకి దుడ్డు ఇస్తుండవా? మీరందరూ కమిషన్లు ఇస్తుండ్రా, ఆ పైన కూడా మేము కమిషన్లు ఇస్తూ ఉండవా? ఫారెస్ట్ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి, ఐడి వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, చెక్ పోస్ట్ వాళ్ళకి ఎవడు పడితే ఆడికి ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఏందన్నా ఇదే? ఏం సినిమా ఇది? పుష్ప, అల్లు అర్జున్. పుష్ప ఈ డైలాగ్ లో ఎవరెవరికి డబ్బులు ఇచ్చుకుంటూ పోవాలా అని చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, కమిషనర్స్, చెక్ పోస్ట్. మీరేంటంటారు? 3. ఓకే, వాళ్ళ 5, వీళ్ళు 3. ప్లే ది డైలాగ్. ఫారెస్ట్ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి, ఐడి వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, చెక్ పోస్ట్ వాళ్ళకి ఎవడు పడితే ఆడికి ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఏందన్నా ఇదే? 5 వచ్చినాయి, కానీ మీరు కరెక్ట్ గా చెప్పారా? చెప్పాము. రైట్ ఆన్సర్, పాయింట్ వచ్చింది. 2 hands తో లాగచ్చు. 3, 2, 1 అండ్ గో. శ్రీకాకుళం వాసులు చూసారా, ఎప్పటి నుంచో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు డైలాగ్ వస్తుంది, కానీ ఇంకా ఓడిపోలేదు. వాళ్ళు చెప్పలేకపోతే మీ వరకు వస్తా, జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి. డైలాగ్ ప్లీజ్. 15వ తారీఖు నీకు భయం అంటే ఏంటో తెలుస్తుంది. 20వ తారీఖు నిన్ను ఎదిరించడానికి ఒక మగాడు వచ్చాడని జనానికి తెలుస్తుంది. 25వ తారీఖు పబ్లిక్ నువ్వంటే భయం పోతుంది. 1వ తారీఖు నువ్వు ఫినిష్. ఈ డైలాగ్ లో నాగార్జున గారు 20వ తారీఖు ఏం తెలుస్తుంది ఆ విలన్ కి అని చెప్పాడు. నిన్ను భయపెట్టడానికి ఊర్లో ఒక మగాడు వచ్చాడని తెలుస్తుంది. షూరా? ఓకే, చెప్పండి. భయం అంటే ఏంటో నీకు తెలిసొచ్చేలా చేస్తా. భయం అంటే 1వ తారీఖు మమ మాస్ మాస్ మాస్. ఇప్పటి వరకు బానే ఉన్నావుగా. 20వ తారీఖు ఏం తెలుస్తుంది అని చెప్పారు. భయం అంటే ఏంటో భయం అంటే ఏంటో. చూపిస్తాను. ఓకే, లేదు డైలాగ్. 15వ తారీఖు నీకు భయం అంటే ఏంటో తెలుస్తుంది. 20వ తారీఖు నిన్ను ఎదిరించడానికి ఒక మగాడు వచ్చాడని రైట్ ఆన్సర్. థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్ రాక. 3, 2, 1 గో. ఓకే, ఇప్పుడు మీకోసం వస్తుంది ఒక డైలాగ్. ప్లే. ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి? ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, బీభత్సమైన హ్యుమానిటీ, కొంచెం కన్ని, భయంకరమైన బలుపు. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. నవరసాల్లో కొన్ని వచ్చాయి. అవి ఏవేవి? హ్యూమానిటీ, హ్యుమానిటీ, కన్నింగ్, కన్నింగ్, సంతోషం, దుఃఖమా? టైం అప్. ఓకే, వాళ్ళు దుఃఖమును కూడా యాడ్ చేశారు, కానీ దుఃఖం రాలేదు. వాళ్ళు 3 చెప్పారు, మీరు ఎక్కువ చెప్తే మీకు పాయింట్ వస్తుంది. భయానకం, బేభత్సం, భయానకం, బీభత్సం, హ్యుమానిటీ, హ్యుమానిటీ, సంతోషం, కన్నింగ్. కన్నింగ్. ఈవిడ కూడా ఉంది ఎపిసోడ్, చెప్పండి ఆవిడకి. మీరు చెప్పిన 3, వాళ్ళు చెప్పినాయి. టైం అప్. ఓకే, ప్లే ది డైలాగ్. అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, బీభత్సమైన హ్యుమానిటీ, బీభత్సం, కొంచెం కన్ని, భయంకరమైన బలుపు. కన్నింగ్ చెప్పాము. కన్నింగ్ వాళ్ళు చెప్పారు కాబట్టి బీభత్సం అని చెప్పలేదు, బీభత్సమైన కోపం అని అన్నాడు. బీభత్సం కాదు కాబట్టి ఎక్కువ మీరే చెప్పారు కాబట్టి పాయింట్ అండ్ రౌండ్ విన్నర్. వెరీ గుడ్. సో గెలవలేకపోయారు, కానీ మనసులు గెలుచుకున్నారు మీరు. ఓకే, మీరు ఆడబోతున్నారు నాతో ఇప్పుడు లక్కీ జోన్.
వీల్ వచ్చేసింది, లక్కీ వీల్. సో 1 by 1 ఒక్కొక్కరు ఆడతారు. అందులో ఎంత డబ్బులు వస్తే అంత డబ్బు మీరు గెలుచుకుంటారు. రండి మీతోనే స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఓపెనింగ్ ఈటీవీ బ్లాక్ బస్టర్ 2000 రూపాయలు. 3, 2, 1 go. పీస్లో లీవిస్తే అసలుతో నేనొస్తే 2 పీస్లో నువ్వు. కంగ్రాచులేషన్స్, 2000 రూపాయలు. అరే మైక్రోస్కోప్ చూడలేని నా సోకుని భవాని గారు ఈటీవీ. అదనమాట మా ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. నా దగ్గర ఎక్సో బోర్డు ఉంది అని అంటాం, టిక్ టాక్ టో అని అంటాం. సో ఇక్కడ నుంచి ఒకరు వస్తారు. ఫస్ట్ గేమ్ వాళ్ళిద్దరు ఆడతారు, సెకండ్ థర్డ్ అలా 3 రౌండ్స్ గా ఇక్కడ నుంచి ఒకరు వచ్చి ఆడతారు. ఎవరైతే ఈ గేమ్ గెలుస్తారో గెలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్, ఓడిన వాళ్ళకి మీరు మనసులు గెలుచుకున్నారని చెప్పి చప్పట్లు కొడతారు. ఫస్ట్ ఇక్కడ నుంచి ఎల్లో సారీ మేడం వచ్చేయండి. పింక్ సారీ మేడం, రైట్. మేడం మీ పేరు? జ్యోత్స్న గారు ఏం చేస్తుంటారు? జనరేషన్ షేపర్. జనరేషన్ షేపరా? ఇదేం ఉద్యోగం? ఇటీవల దుబాయ్ లో అఫీషియల్ గా ప్రూవ్ చేశారండి. ఓకే, హోమ్ మేకర్ ని జనరేషన్ షేపర్ గా మార్చారు. మేము కూడా ఒప్పుకుంటామండి. వాళ్ళు ఒప్పుకోవడం కాదు, Thank మేము you, కూడా thank ఒప్పుకుంటాం. వెరీ గుడ్. మీరు కూడా జనరేషన్ షేపర్ అండి? మీరు కూడా జనరేషన్ షేపరేనా? మీ పేరు? విజయలక్ష్మి గారు. ఓకే, 2 జనరేషన్ షేపర్స్ తో ఆడదాం ఈ గేమ్. ఇది సార్ మా బ్రాండ్. మీవన్నీ సున్నాలు, మీవన్నీ ఎక్స్లు. ఓకే, మీరు ఇవి ఇక్కడ పెట్టాలి అని అంటే నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే పెట్టాలి. తప్పు చెప్పారు అని అంటే అవతల వైపు వెళ్తా. మీ కరెక్ట్ గా ఎవరైతే చెప్తారో వాళ్ళకి అవకాశం వస్తుంది. ఎవరైతే స్లాంట్ గా, స్ట్రైట్ గా, డయాగ్నల్ గా సెట్ చేస్తారో వాటిని ముందుగా వాళ్ళే విన్నారు. ఫస్ట్ క్వశ్చన్ మీరుతోనే. మార్చ్ తర్వాత వచ్చే నెల ఏప్రిల్. పెట్టండి ఒకటి. సీతామాతను తీసుకెళ్లేటప్పుడు రావణాసుడితో కొట్లాడిన పక్షి పేరేంటి? జటాయు. రైట్ ఆన్సర్. గాంధారి సోదరుడు ఎవరు? గాంధారి సోదరుడు మహాభారత్. శకుని. రైట్ ఆన్సర్. పెట్టండి. ఇంట్లో గెలిచి డాష్ గెలవాలి అని అంటారు. రచ్చ. వెరీ గుడ్. పెట్టండి. వెరీ గుడ్. మెగాస్టార్ అని ఎవరిని అంటాం? చిరంజీవి. పెట్టండి. దూకుడు సినిమాలో హీరో ఎవరు? మహేష్ బాబు. వెరీ గుడ్. ఈడ మీరు గమనిస్తలేరా ఈ ఆటని? గమనించలేదు. వెరీ గుడ్. జనరేషన్ ఏమంటారండి? జనరేషన్ షేపర్. జనరేషన్ షేపర్ గారు ఆవిడ షేప్ చేసేసింది ఇలా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఓకే, కంగ్రాచులేషన్స్. విన్నర్ గెట్స్ 1500 రూపీస్. కంగ్రాచులేషన్. గ్రీన్ సారీ మేడం రండి. బ్లూ సారీ మేడం రండి. గ్రీన్ అండ్ బ్లూ. మేడం మీ పేరు? నిరోష గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్. మేడం మీ పేరు? అందరికీ హాయ్ అండి, నా పేరు చలము. బాయ్ అండి. 3 క్వశ్చన్లు కంటిన్యూస్ గా క్వశ్చన్లు అడుగుతూ ఉంటా. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే మీరు పెడతారు. ప్రపంచంలో ఎత్తైన జీవి ఏది? అదేండి ఇది మన ఇంటి పక్కన ఉంటదే అది. మొన్ననే పిల్లలు పెట్టింది. ఆర్జీవి. రాంగ్ ఆన్సర్. జీబ్రా. జీబ్రా కంటే ఎలిఫెంట్ పెద్దగా ఉంటది కదా. జిరాఫీ అండి రైట్ ఆన్సర్. కానీ జిరాఫీ కంటే ముందు డైనోసార్లు, కానీ ఇప్పుడు లేవు కాబట్టి. ఓకే, ఇద్దరిది ఈజీ అడగనా? గ్రహాలు ఎన్ని? 9 అండి. అందులో ఏ గ్రహం మనకి ఫేవర్ గా ఉండాలని కోరుకుంటాం? శనేశ్వరుడికి అండి. రైట్ ఆన్సర్. పెట్టండి. ఓకే, మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్. ఒక మనిషికి ఆన్ అన్ యావరేజ్ ఎన్ని పనులు ఉంటాయి? చాలా ఉంటాయి. పనులమ్మా, పనులు 32 పనులు అని వినిపించింది. రైట్ ఆన్సర్. పెట్టండి. మన బాడీలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ఎన్ని ఎముకలు? 204. మీరు ఇక్కడ నుంచి హెల్ప్ గా
మీ చుట్టాలు కాకుండా ఎవరికైతే ఆన్సర్లు తెలుసు అనుకుంటున్నారో వాళ్ళు మీ హెల్ప్ గా పిలిచి, కానీ మీరే ఆడతారు ఈ గేమ్. మీరు గెలిస్తే మీరే అమౌంట్ గెలుచుకుంటారు, వాళ్ళకి ఇచ్చేది లేదు, అది మీ ఇష్టం. హెల్ప్ గా మీరు ఎవరికన్నా తెలుసున్న వాళ్ళని పిలవండి. ఓకే, క్వశ్చన్ అడుగుతున్న జాగ్రత్తగా వినండి మీతో. ఓకే, భారతదేశపు మొదటి ప్రధానమంత్రి ఎవరు? మొరార్జీ దేశాయ్. సైలెంట్ గుడ్ చెప్పండి. జవహర్లాల్ నెహ్రూ. రైట్ ఆన్సర్ పెట్టండి. సాలెపురుగుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి మిమ్మల్ని అడుగుతున్నా? 8 రైట్ ఆన్సర్ పెట్టండి. రౌండ్ విన్నర్. Congratulations, 1500 rupees to the winner. Congratulations. రానా రండి మీరు రండి. మేడం మీ పేరు? శ్రావణి గారు. మీ పేరు? మాధురి ప్రసన్న. ఏం చేస్తుంటారు శ్రావణి గారు? హౌస్ వైఫ్. నేను సాఫ్ట్వేర్. వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్, చెస్ లో చదరంగంలో ఫస్ట్ ఏ కాయిన్ ని మూవ్ చేస్తాం? బ్లాక్. అయ్యో రాంగ్ ఆన్సర్. సోల్జర్ రైట్ ఆన్సర్ పెట్టండి. సెకండ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాం, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? ఇండియా ఇస్ రైట్ ఆన్సర్. మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు, 1 కిలో పత్తి బరువు, 1 కిలో ఇనుము బరువు, ఈ రెండిట్లో ఏది ఎక్కువ బరువుగా ఉంటది? ఇనుము. రెండు 1 కిలో కదమ్మా, రెండు ఈక్వల్ గా ఉంటాయి కదా. అయ్యో రీసెంట్ గా నాగార్జున గారు, ధనుష్ గారు నటించిన సినిమా ఏది? కుబేరా. రైట్ ఆన్సర్ పెట్. అయిపోయింది గేమ్ ఖాతా. కంగ్రాచులేషన్స్, 1500 రూపాయలు. శ్రీ విఘ్నరాజ సుర సేవిత భానుతేజ శ్రీ గౌరీ పుత్ర శిరసా నమామి. ధన్యవాదములు. శ్రావణ మాసం అండ్ మా విశాఖపట్నం లేడీస్ ఒక బ్యూటిఫుల్ డాన్స్ తో శ్రావణ మాసాన్ని వెల్కమ్ చేయడం చాలా బాగుంది, చాలా బాగా చేశారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్రైట్, సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి. లెట్స్ స్టార్ట్. ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ. ఓకే, ఏం లేదమ్మా, సింపుల్. ఆడికి వెళ్ళండి, ఇది తీసుకొని వెళ్ళండి. బాటిల్ ఇక్కడ ఉందనుకోండి, ఈ ఫోన్ లో బాటిల్ ని చూసి ఇది బాటిల్ వేసేయండి. ఒక్కసారి ఇట్లా వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడొద్దు, బాటిల్ ని మొత్తం ఇక్కడనే చూడాలి. గాట్ ఇట్? ఇగో ఫోన్ నీదే అమ్మా. గెలిచిన వాళ్ళకి ఆ ఫోన్ ఫ్రీ. రెడీ? 3, 2, 1 గో. తిరగద్దు. బుజ్జికొండ నిండినావి గుండె నిండా. రెడీ? బుల్లికొండ ఉండలేని చూడకుండా. ఛానల్స్ మారుతున్నా, తిరిగి ఉన్న రిమోట్ మారుతుందా. ఓరల్స్ జరుగుతున్నా, నా ప్రేమకున్న క్వాలిటీ మారుతుందా. I love you, oh Anjali, I love you forever. I love you, oh Anjali, I wanna be your lover. I hate you, oh Akkari, I hate you forever. I hate you, oh Tingari, you can't be my lover. అది కౌంట్ చేయాలి. స్ట్రాని పైన పట్టుకోవాలి. టైమ్ అప్. టోటల్ గా 1, 2, 3, 4 వేసారు. 4, యువర్ కౌంట్ ఇస్ 4. 5 స్ట్రాస్ వేస్తే మీరు గెలుస్తారు. గాట్ ఇట్? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గో.
వచ్చేయి వెనకాల తిరగద్దు. నిన్న మొన్న ఎన్నెన్ని వేషాలేసినా ఇవాళ నుంచి నువ్వు చేసే కిండాలు చెల్లేనా. దా వెనకాల తిరగద్దు. మీరు ఇట్లా పట్టుకొని వేస్తున్నారు. కాలేజీ క్రేజీ రోజుల్లో నా పిల్లే పడలేదా వాళ్ళందరికన్నా ఇవే నచ్చి మనసే రాసిచ్చావా. అది కూడా నాట్ కౌంట్. ఈ సరదాలు అదే గేమ్. నీకే రాక లైఫే గడిపేలా కలిసి ఉండాలంట మీ జంట నీదే పూచిల్లేరా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఆవిడ 2 వేసింది. 2 కూడా స్ట్రాని ఇలా పట్టుకుంది. ఆ 4 2 మైనస్ ఎలాగో. కాబట్టి మీ స్కోర్ 2 అండ్ వీళ్ళ స్కోర్ 4 కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్. అండ్ విన్నర్స్ కి 3000 రూపాయలు. ఓకే, అది మా ఆడవాళ్ళ జోహార్లు విశాఖపట్నం మొదలవాడలో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. మండల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు జోహార్.